హలో ఫ్రెండ్స్, క్రాక్ బాయ్స్ కిలాడి గర్ల్ సీజన్ 2 ఫినాలే శనివారం ఎపిసోడ్లో మనం ఇప్పుడు ఒక చిన్న సందర్భం గురించి మాట్లాడుకుందాం. మీరు చేయాల్సిందల్లా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక మనం వీడియోలోకి వెళ్తే మనం ఆల్రెడీ క్రాక్ బాయ్స్ కిలాడి గర్ల్ సీజన్ 2లోనే ఇమాన్యువల్ ఓవర్ యాక్షన్ పైన ఒక వీడియో చేసాం. నాకు అప్పుడే తెలుసు ఇమాన్యువల్ ఈ ఓవర్ యాక్షన్తో కామెడీ చేసి ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని. అలాంటి సిచ్యువేషన్ ఫినాలే ఎపిసోడ్లో అయితే వచ్చింది. పాపం ఇమాన్యువల్ని ఇమిటేట్ చేయవయ్యా అంటే ఆ ఇమిటేషన్లో కామెడీని అయితే ఎత్తుక్కున్నాడు. చివరికి ఏమైంది, అది రివర్స్ బెడిసి కొట్టి తనకే తగిలింది. కాదు మాస్టారు, ఇక్కడ ఇమాన్యువల్ని ఏం చేయమన్నారు? ఇమిటేషన్ చేయమన్నారు. అలాంటప్పుడు ఇమిటేట్ చేయాలి. మరి ఇమిటేషన్లో ఇలాంటి ఓవర్ యాక్షన్ కామెడీ ఎందుకు బాసు? ఇక్కడ అసలు పాయింట్ ఎక్కడొచ్చింది? అక్కడ ఫస్ట్ అన్నం తిన్నాడు, అంటే అన్నం ఎలా తినాలో చూపించాడు. దాని తర్వాత కొంచెం కామెడీ చేశాడు. ఇంక దాని తర్వాత మరి ఏడ్చుకుంటా వెళ్ళడం. సో ఇలాంటివన్నీ ఎక్స్ట్రాలు చేస్తే అలానే ఉంటుంది. ఎప్పుడైనా సరే లేడీస్ కొంచెం సెన్సిటివ్గా ఉంటారు. వాళ్ళతో కొంచెం హెల్దీ కామెడీ చేస్తేనే బెటరు. అలా కాదు రోహిణి మా బెస్ట్ ఫ్రెండ్, ఏం చేసినా సరే తీసుకుంటుంది అని అనుకుంటే మాత్రం పొరపాటే. సరే, ఇక్కడ తప్పేదో జరిగిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ దాన్ని ఇమిటేట్ చేయమంటే అప్పుడు కూడా ఓవర్ యాక్షన్ చేశాడు. దానికి తోడు మళ్ళీ అయిపోయిన తర్వాత ఎమోషనల్గా ఫీల్ అవ్వడు. దాని తర్వాత మళ్ళీ పర్టికులర్గా తేజస్విని గురించి అలాగే విష్ణుప్రియ గురించి వాళ్ళు అన్నారనే ఈయన బాధపడ్డాడు. ఇప్పుడు అక్కడ ఏం చేయమన్నారు? ఇమిటేషన్ చేయమన్నారు. నువ్వు సింపుల్గా చేయాల్సినంత వరకు ఇమిటేషన్ చేసి వచ్చేస్తే సరిపోద్ది కదా. కామెడీ అంటే ఎంతవరకు కామెడీ? అదేమంటే ఇమాన్యువల్ ఒక ఎగ్జాంపుల్ చూపించాడు. అన్నం ఇలా తింటే కామెడీ అవ్వదు, ఇలా తింటేనే కామెడీ అవద్దే అని. సో ఇక్కడ నాకు ఒకటి తెలియక అడగతాను, కామెడీని ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో కూడా ఇమాన్యువల్ చెప్తాడు. ఇక్కడ ఇమాన్యువల్ చేసేదంతా న్యాచురల్ కామెడీ కదా. అది అంటే ప్రేక్షకులు ఇలా చేస్తేనే నవ్వుతారు, అంటే ఇలా ఓవర్ యాక్షన్ చేస్తేనే నవ్వుతారు అని అనుకుంటున్నాడేమో. ఇప్పుడు ప్రేక్షకులు కూడా మారిపోయారు. ఎప్పుడైతే నీకు న్యాచురల్ కామెడీ వస్తుందో, నీలాంటి కామెడీయే సుధీర్ కూడా చేస్తాడు కదా. సుధీర్ ఎప్పుడు అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టేలా చేయడు కదా. ఇంక దాని తర్వాత ప్రదీప్ ఉన్నాడు. ప్రదీప్ కూడా అంతే కదా, సెటైర్లు ఇలాంటివన్నీ వేస్తూ ఉంటాడు. కానీ ఆ కామెడీని మనం ఇంట్రెస్ట్గా చూడగలం. ఇమాన్యువల్ చేసే కామెడీ ఏంటంటే ప్రేక్షకులు ఇలా చేస్తేనే నవ్వుతారు అని అనుకుంటాడు. సో అది మ్యాటరు. ఇక ఫైనల్గా చెప్పదలుచుకుంది ఏంటంటే కొంచెం కామెడీ చేసేటప్పుడు అది న్యాచురల్గా ఉండాలి. అంతేగాని ప్రేక్షకులు ఇలా చేస్తేనే నవ్వుతారు అని చెప్పి అనుకుంటే పొరపాటే. అది కూడా కొంచెం అవతల వాళ్ళు హర్ట్ అవుతారా లేదా అది కూడా చూసుకోవాలి. అది కాకుండా వాళ్ళ ఎమోషన్స్ని అలాగే వాళ్ళు రియల్గా ఏదైతే ఫీల్ అవుతుంటారో అలాంటివి చేస్తే ఇలానే ఉంటుంది. అందుకే ఇమాన్యువల్కి డైరెక్ట్గా చెప్పదలుచుకుంది ఏంటంటే కొంచెం హెల్దీ కామెడీ, న్యాచురల్ కామెడీ చేయడం నేర్చుకో, ఇలాంటివి కాకుండా. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో చేస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బై బాయ్.